Good day, my dear 7th class students. Today I am very happy to continue the other chapter. Previously I have been teaching you data handling. This is lesson number 7 in your 7th class maths textbook. And I could cover only half of it. It's a lengthy chapter, half of it. And the other half I am going to cover today. The other formality is like about, my name is Alladi Janardhan Rao. I am the correspondent of Srijana Vidyalaya. And about the health of the individuals and need for the books and all that I already covered in the unit, the part 1 of 2. So I am not going to spend my time on that. Now let me jump on to this. First thing is practical problem. Prior to that, I have to review part 1 of 2. What is data? Data అంటే వివరాలు. మనం సెన్సస్ వాళ్ళు మీ ఇంటి పెట్టి ఇంట్లో ఎవరెవరు ఉన్నారో, ఎవరు ఎంత చదువుకున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరు హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తారు. అలాగే ఒక ఫెర్టిలైజర్ షాప్ వాడు అమ్మిన బస్తాలు, రకరకాల బ్రాండ్స్ వాడు మెయింటైన్ చేస్తాడు. వాడు ఏ నెలలో ఎన్ని అమ్మాడు, ఏ బ్రాండ్ అమ్మాడు, అవన్నీ అది డేటాయే. సిమిలర్గా స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి, సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి, అది డేటాయే. సో లైక్ దాట్. అండ్ ఏ షూ షాప్, వాడు ఏ సైజ్ ఎన్ని షూలు అమ్ముతున్నాడు, అది డేటాయే. తర్వాత ఒక గ్రోసరీ షాపు లక్ష సబ్బులు ఎన్ని అమ్ముతున్నాడు, సంతూర్ ఎన్ని అమ్ముతున్నాడు, హమాం ఎన్ని అమ్ముతున్నాడు, అది కూడా డేటాయే. ఈ డేటా అంతను మనం ఉపయోగించి మున్ముందు మనం చేయగలిగే పనులకి ఇది ఆధారంగా ఉంటుంది. ఓకే, జస్ట్ లైక్ యువర్ గ్రాండ్ ఫాదర్, హౌ డస్ ఇట్ డూ ది క్యాల్కులేషన్? సో బేస్డ్ ఆన్ పలానా నెలలో వర్షం పడుతుంది, ఇలాంటి మేఘాలు పంపుతున్నాయి, లైక్ దట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ గోస్ బిహైండ్ అవర్ యాక్టివిటీస్. మనం చేసే పనుల మీద పాత ఇన్ఫర్మేషన్. సో ఇది కూడా అంటే దీన్ని దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. జార్జ్ కాంటర్ ఈజ్ ది ఆథర్. నా ఈ స్టాటిస్టిక్స్ మనం ఇక్కడ కొంచెం చదువుతున్నాం. దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. తర్వాత 8వ తరగతిలో డేటా హ్యాండ్లింగ్ ఉంది, 9th క్లాస్లో ఉంది, 10th క్లాస్లో ఫైనల్లీ యువర్ ప్రాజెక్ట్ ఆఫ్. అఫ్ కోర్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఆల్సో దేర్ ఇస్ లాట్ మోర్ టు వాట్ వీ లెర్న్ హియర్, బట్ దట్ వీ డస్ నాట్ వరీ అబౌట్ దట్. సో డేటా చెప్పాను. ఈ డేటా సపోజ్ డేటాని కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేయాలి. ఏదో క్రైటీరియా తీసుకొని ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకోవాలంటే దెర్ ఆర్ 2 measures that will help us. Suppose if the government gives a scholarship to the best class, the best section in 10th class, అంటే అప్పుడు ఏం చేస్తారు టీచరు, వాట్ ఈజ్ ది క్లాస్ యావరేజ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్, క్లాస్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ డి, సెక్షన్ ఈ, లైక్ దట్. అండ్ దెన్ ఎవరి యావరేజ్ ఇచ్చి ఉంటుందో వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వచ్చు. దేర్ యు ఆర్ క్యాల్కులేటింగ్ ది యావరేజ్. సిమిలర్లీ పార్ట్నర్షిప్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, తాను ఏం చేస్తాడు, తను ఏ సైజ్ హెచ్చుగా అమ్ముతున్నారు, హీ మే క్యారీ ది షూస్ ఫ్రమ్ సైజ్ 2 నుండి సైజు 8 వరకు ఉండొచ్చు. కానీ 6 హెచ్చుగా అమ్మచ్చు, 4 హెచ్చుగా అమ్మచ్చు. అవి కావాలి ఆయనకి. There is a method called, ఇందాక యావరేజ్ అన్నాను, దీన్నేమో మోడ్ అంటారు. మోడ్ ఈజ్ ది అబ్జర్వేషన్ విచ్ అకర్స్ ది మోస్ట్. అవి చెప్పాను. 2 రకాలు యావరేజ్ ఎలా కాల్కులేట్ చేయడం చెప్పాను. మామూలు నార్మల్ డేటా, తర్వాత సమ్ అబ్జర్వేషన్ రిపీట్ సో మెనీ టైమ్స్, దానికి కూడా ఫార్ములా చెప్పాను. మోడ్ ఎలా కాల్కులేట్ చేయడం చెప్పాను. తర్వాత బై మోడల్, ట్రై మోడల్, దాని గురించి కూడా చెప్పాను. నౌ హియర్ in this lesson we are going to do some practical problems, and then also all this information whatever is there for a common man to understand. అంటే ఇతరులు ఎవరైనా మామూలు కామన్గా నిరక్షరాశి లేకపోతే తక్కువ చదువుకున్న వాళ్ళు వీళ్ళు అర్థం కావాలంటే వీటికి ఒక సాధన ఉంది. ఆ సాధన ఏంటి? పిక్చర్, బొమ్మ. మనం ఏమన్నా ఏ పిక్చర్ ఈజ్ 1000 words అంటాం. 1000 words ఎంతో, వాటి పిక్చర్ కూడా ఎంతో. బొమ్మ గీసి బొమ్మను ఈజీగా అర్థం చేసుకోవడం, దాన్ని కాంప్రహెండ్ చేసుకోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం చాలా ఈజీ. రాదర్ దాన్ 1000 words. Let's say a picture is 1000 words. So how we represent this information
హియర్ ఇన్ ది సిలబస్ మీకు ఉన్నదేంటి, బార్ గ్రాఫ్, వెర్టికల్ బార్ గ్రాఫే ఉంటాయి, డబుల్ బార్ గ్రాఫ్లు ఉన్నాయి, తర్వాత పై చార్ట్ ఉంది. ఇన్ అడిషన్ టు దాట్ వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ లైన్ చార్ట్, తర్వాత హారిజాంటల్ బార్ గ్రాఫ్, హారిజాంటల్ డబుల్ బార్ గ్రాఫ్, డోనట్ చార్ట్, like that. There are several other graphical representations, pictograph or pictograph. Okay, ఇవన్నీ ఉన్నాయి. బట్ మీ సిలబస్లో ఒకటి ఉన్నది వెర్టికల్ బార్ గ్రాఫ్, డబుల్ బార్ గ్రాఫ్ అండ్ పై చార్ట్, హౌ టు కన్స్ట్రక్ట్. సో వాట్ విల్ డూ ఈజ్ ఐ విల్ టేక్ అ ప్రాబ్లమ్ ఇన్ యావరేజెస్లో ఒకటి నేను చేశాను, మరోసారి ఒకటి చేస్తాను. సిమిలర్లీ మోడ్లో కూడా ఒకటి చేస్తాను. సరే, 2 అయిపోయాయి కదా. ఆ తర్వాత ఏం చేస్తాను, ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తామో అది చూపిస్తాను. ఓకే, దట్ షుడ్ ఫినిష్ ది చాప్టర్. సో కొంచెం వెర్టికల్ బార్ గ్రాఫ్లోని, వెర్టికల్ డబుల్ బార్ గ్రాఫ్లో పెద్ద క్యాల్కులేషన్స్ ఉండవు, కానీ పై చార్ట్లో ఉంటాయి. ఐ విల్ ఆల్సో టెల్ యూ పై చార్ట్ ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఆ పై చార్ట్ ఏ సందర్భంలో వాడతాము, వెర్టికల్ బార్ గ్రాఫ్ ఏ సందర్భంలో వాడతాము, ఇవన్నీ కూడా we will talk about that. Or I will teach you this morning. Okay. Now, first of all, to find the average, let me look at. Let me look at. Okay. Let me see. First of all, an average is the sum of observation. So యావరేజ్ అన్నా, మీన్ అన్నా, అర్థమెటిక్ మీన్ అన్నా, ఇవన్నీ ఒకటే. యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సో ఐ ఆల్రెడీ డిడ్ దట్. దీనికి ఫార్ములా నిన్న చెప్పాను నేను, సిగ్మా xi, where I is equal to 1 to n డివైడెడ్ బై n అని చెప్పాను. అలాగే మరొకటి చెప్పాను ఏంటి, ఫ్రీక్వెన్సీ. ఒక అబ్జర్వేషను నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేసినప్పుడు సిగ్మా fi xi, సిగ్మా i is equal to 1 to n డివైడెడ్ బై సిగ్మా fi, again i is equal to 1 to n. ఎందుకంటే అర్థం f1 x1, f2 x2, f like that, fn xn divided by f1 plus f2 plus f etc. up to fn. అర్థమైందా? అంటే x1 repeats f1 times, x2 repeats f2 times, fn xn repeats fn times. సో ఇవన్నీ గురించి మల్టిప్లై చేసి ఈ స్టేజ్లో అది చెప్పాను. This is all average data. Then I told you about mode. In the case of the mode, the easiest one is the best procedure is to arrange the data in an alphabetical order. That's what case and I don't want to. If I have time, I will come back and do it. But otherwise, I think I already told you that. Now, let me do one thing. There yesterday we did an exercise where it's a single mode. The second one is tri-modal, but we did not do the bi-modal. Where is the duster? So, I told you yesterday or the day before when I taught the other part, I told you how to calculate the mean. Now, in the case of the mode, I will do an example here. 25, 14, 18, 15, and then 17, 16, 19, 17, 16, 19, okay, 13, 12, 24, 13, 12, 24. So the first step is to put them in a numerical order, increasing value, ascending order or descending order. So let us do normally, we are good at doing in ascending order. So best thing is, what is the lowest here? 12 is the lowest. So 12, I wrote down
Then there are no more 12. Then you have 13. Okay, that is good channel. Then you have 14. 14. Then 15. Like that. 15. Then you have 16. Then 17. Then 18. Then 19. Then you have 24 and 25. I think 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Perfect. So here you can see none of the numbers are repeated. So everything is important. There is no mode here. Everyone is a mode. Okay? Okay, now let me see how I want to tell you how to draw the bar graph. Okay, let me see. I will take an example here. First I will tell you a pie chart. Some of you might have done. A pie chart is used similar to your Dil Pasand. Okay? In the case of the Dil Pasand, what the baker does is he cuts it into several number of equal parts. Okay? Now you may ask him to cut different parts too. He can do it. But normally he is not that good at it. But here we want to see. I want to teach you how to construct a pie chart in a particular for a particular problem. Normally, pie chart is useful when you want to show a particular thing which refers to the total thing. For example, suppose if you take your family income, let us say your father's salary is 20,000. Out of that, he is spending how much he is spending on the food, how much on education, how much on entertainment, how much on clothes, how much on travel, how much on vacationing, things like that. Then you want to know what percentage, how much you are spending out of the total income, how are you spending, what are your savings. Then you can find out. Pie chart is the best chart to find out. Now similarly, suppose you take a village population. There are farmers, carpenters, weavers, priests, goldsmith and all that. Okay? So what percentage అందరినీ relatively చూపించాలంటే a pie chart is a good one. That means here you are showing a particular profession with reference to the other professions. So it will be very useful. Pie chart is very useful. Okay, here, so in the case when you want to show a total, a particular item with reference to the total one. Now, for example, let us say you take a survey in a village. The total number of educated students is 250. Out of that, how much are educated up to 8th class? How much are up to 10th class? How much are up to 15th class? 15, not 15. Intermediate. How many are graduates? How many are postgraduates? Like that. There, again, you can use a pie chart. For example, I will take an example here. How to construct a pie chart. Here, let me see. Okay, this is page number 161. Page 161, problem number 4. Problem number 4. Draw a pie chart for the following data. In data entity, time spent per and time spent. This is the time spent per and time spent. And take the activity say sleep 8 hours. And then school 6 hours.
play 2 hours. Others may go and 8 hours. So you can see here, this one 8 hours, time spent for sleep 8 hours, time spent for school 6 hours, time spent for play, P-L-A-Y, sorry, I didn't write it very well, play is 2 hours, time spent for others is 8 hours. So you want to show it in the form of a pie diagram. How many hours are there? 8 plus 6, 14, 16, 24 hours. So 24 hours are covered, okay? 24 total hours. So out of 24 hours, suppose if you take a circle, the circle is angle at the center is this angle is 360 degrees. So 360 degrees here represents in this problem 24 hours. So for any other item, you want to find how many hours it is. So how do you calculate? See, 24 hours. 24 hours is represented by 360 degrees. So here you want what? 8 hours. 8 hours. How much? So this is equal to 8 into 360 divided by 24. So 8 1 ja, 8 3 ja, 3 1 ja, 1 2 0. So this is, here I will write angle of the sector. Angle of the, let me see, if we put, how do they do? How do they call that? I want to use the same terminology. Angle sector. Okay? So here, this one for 8 degrees, the angle sector is what? How much? You got it as 120 degrees. You see? 120 degrees. Because here also you have 8 hours, so I will put it as 120 degrees. And then for 6 hours, again you do the same thing. For 24 hours is represented by 360 degrees. So for 6 hours, how much? 6 into 360 divided by 24. 6 1 ja, 6 4 ja, 4 9 ja, 0, 90 degrees. So this is 90 degrees. For 2 hours, again, for 24 hours, it represents 360 degrees. So for 2 hours, how much? 2 into 360 divided by 2 of 24. 2 1 ja, 2 12 ja, 12 30. So this is 30 degrees. So you can see 120 plus 90 is 210, 210 plus 30 is 240, plus 120 360. Now you have angles are covered. Now you have to draw the sector using these angles, okay? So that means first of all what we do is you calculate the total sum of them, the sum represents 360 degrees. Then what about the individual component? So 120. So you draw a circle of any radius. No problem. Fine. Just draw one radius. Okay? Alright. How many degrees? 120 degrees. Here you with a protractor measure 120 degrees. Okay? And then from there 90 degrees. In perpendicular also 90 degrees. Okay, this is 120 degrees, this is 90 degrees, actually 90 degrees is then you have, okay, let me see that, 120 here, that the angle show object number, so I have to be a little bit careful. Okay, this point the line of the 90 plus 30 into 120%. This is 120 degrees. Okay, this is 90 degrees center. This 90. Then you have that 30 degrees. So this is 30. So this is 120 degrees.
This is 30 degrees. Alright, this is 90 degrees. So what you do is, when you represent, you will use some notation. Let us say, this is for circle, for school, star, play, let's say some rectangle or square, and others, what do you want to do? You draw a star, like that, okay? So what we do is, here you represent all of these by circles, 120 degrees, and here you say sleep, okay? Next one is star, 90 degrees. You put all the stars here. Here you write what? School. Okay, SC4. This 30 degrees is what? Play. So that one is space. You show the, by some symbol, you can use, this is play. And last one is others. Others is 8 hours. So that is the symbols. You can use any symbol like that here. So this is others. So this is sleep, this is school, this is play, this is others. Okay? That's how you construct a pie chart. Okay? Next one I have is a bar chart. Okay? I hope you understood how to do it. Okay? It's not a big deal. It's not a, you can easily do it. And you will have a lot of fun. You will have a lot of fun. If you want to check yourself, you can draw the table on a computer, Excel program gelpandi. ఆ ఇన్ఫర్మేషన్ టేబుల్ పెట్టండి. పెట్టేసి మామూలుగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వెళ్ళి పై డయాగ్రామ్ క్లిక్ చేస్తే you'll get the same diagram, colors and వస్తాయి. ఇక్కడ మనం పేరు రాసినాము. You can also put some colors too. That's also another possibility doing it. Okay, now let me see if there is a problem on vertical bar, double bar diagram. Draw a bar graph, okay? Draw a bar graph. This is page number 160. Page number 160, the problem number, okay, problem number 1. Here, 1900 and this is what? Year, and then population, in millions, approximate, APPROX, okay? This is the one that you have. 1, 2, 3, 4, 5, 6, 7. So right here, then this is 3, this is 1. See how I am dividing? There is 7, drawing 7 is a little bit trouble. So first I drew 1, and then that's half of it, and then drew 3, that is easy. So 1941, 1951, 1961, 1971, 1981, 1991, and 2001. So here 320, 360, 400, 550, 400, 550, and 680, 850, 680, 850, my God, 1000. So this is the table that is given here. So you want to show that by vertical bar graph. I'm just wondering whether
This is wood shaft, this okay, alright. Alright, they did not draw a diagram. Okay, we can do it, no problem, don't worry about it. So, this is the year and this is the population. So, in these two, which one is independent? This one is independent. Based on the year, the population depends, right? The population may the year depend on year may the population depend. So what we do is we take a draw a line. In one I 1, 2, 3, 4, 5, 6, 7. So it is y-axis, and this y-axis, okay. Here you are putting years. So you can put, let's say, 1940. What mark చేసాం కొంచెం గ్యాప్ ఉంచుకోవచ్చు, లేకపోతే we can show them by side or they are showing some. Okay, all right, 7 కదా. సో ఏం చేస్తాను ఇక్కడ 1, 2, 3. One centimeter, every 1 centimeter I draw this one. These are years. I will say here 1941. So this is 1941. 1941. వదిలేస్తాను 1951. వదిలేస్తాను 1961. లేకపోతే కొంచెం it's okay. I think let me draw it a little bit bigger. So we are drawing equal spaces. This is 1941. This is 51. This is 61. That 1951, 1961, 1970. Sorry, gap on 1971, 1981, 1991, and then this is 2000. Okay, all right. Here the smallest is 320, and the largest is 10,000. So I can put here, for example, let us say if this is 300. This is 300. Starting point is 300. Or I can. So total is about 10. So total 1,000 yada. Suppose if I take 1 centimeter is equal to 100 million scale. This scale is 100 million. I say you 300, 400, 500, 600, 700, 800. Okay, so this is 300, 400, 500, 600, 700, 800, 900, and 1,000. Here, this one here, this is what? Years. This is years. Yes, gently population. In millions. In millions. Approximate. Okay? Scale. ఇక్కడ y యాక్సిస్ కదా, ఇది y, ఇది ఆరిజిన్, ఇది x యాక్సిస్. y యాక్సిస్లో స్కేల్ ఏంటి? 1 centimeter is equal to 100 million. Understand? 100. So first one is 320. That is 3 kilo 400 మధ్యలో ఎక్కడ ఉంటుంది కదా. సో you draw a line like that, and this is the vertical bar graph. ఇది మామూలుగా
చేసుకోవచ్చు, డార్క్ని చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ వన్ ఈ 360. సో ఇక్కడ డ్రా లైన్ ఇలా గీస్తే 360 అంటే ఇక్కడ ఎక్కడ వస్తుంది. సో సమ్వేర్ హియర్. నేను కూడా డార్క్ని చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ 550. 400. దిస్ వన్ ఈజ్ ఇక్కడ ఎలా చూస్తే వచ్చేది ఇది 400. అర్థమైందే. నెక్స్ట్ 71 ఈజ్ 550. బాగా టర్న్ మంత్ పెరిగింది ఇక్కడ. 71 ఇక్కడ 41, 51. దిస్ ఈజ్ 1961. దిస్ ఈజ్ 1971, 1981, 1991. This is 2000. Okay? All right. 1971 is 550. 550 వచ్చింది కదా. Again, you darken this. Then 1991, sir. 81, 680, 680 ఎక్కడ వస్తుంది. సో అంటే 6, 7, 680 అంటే అవుతుంది 6.8 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ లైను ఇలా గీస్తావు. ఈ 71 కదా అది. సో అది ఇది. దెన్ 1991 ఈజ్ 850. 850, 8కి 800కి 9 మధ్యలో ఇది 850. Okay, and then 2001 is 1000. Generally, so this is how you draw the vertical bar graph. You can see here how the population has increased. ఇంతలో బాగానే ఉంది. ఇక్కడ నుండి జూమ్ అయిపోయింది. ఇక్కడ పెరిగింది, ఎక్కడ అలాగా పెరుగుతూనే వచ్చింది అది. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ గుడ్ ఫీలింగ్, మేబీ నేను పక్కన గీసుకోవచ్చు. ఇది ఇక్కడ పక్కన గీస్తే అప్పుడు ఇక్కడ వస్తుంది, తర్వాత అన్ని పక్కన తెలిసిపోతుంది. డైలీ ఇంత దూరం వాడలేదు. సో దిస్ ఈస్ హౌ యూ డ్రా ఏ వెర్టికల్ బార్ గ్రాఫ్. సో అండ్ డబుల్ వెర్టికల్ బార్ గ్రాఫ్ అంటే there is another information that comes here. That's what you do. Okay, you represent two pieces of it. Suppose the ఇందులో ఈ ఇయర్లో సపోజ్ యూ వాంట్ టు నో హౌ మెనీ మేల్స్ అండ్ హౌ మెనీ ఫిమేల్స్ అంటే 2 డబుల్ బార్ గ్రాఫ్లు వస్తాయి. ఫిమేల్స్ ఎంత ఇంప్రూవ్ అయ్యే, వాళ్ళ జనాభా ఎలా ఉంది, మేల్స్ ఎలా జనాభా. అలాంటప్పుడు 2 బార్ గ్రాఫ్లు గీసిన పట్టుని గీసి వాటిని ఏం చేస్తాము, రెండింటికి 2 డిఫరెంట్ కలర్స్ పెడతాం. లేదా డిఫరెంట్ షేడింగ్. ఒకటి క్రాస్లు అయితే ఒకటి చుట్టాలు, లైక్ దట్, something like that. Okay, so in this chapter I taught you what is data, what is organization of data. Data అంటే వివరాలు, ఆర్గనైజేషన్ అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం. అరేంజ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే there are 2 measures. One is the arithmetic mean, యావరేజ్ అన్నా మీన్ అన్నా ఒకటే. అన్ని కలిపేసి ఎన్ని అంకెలు ఉన్నదో అంచెలు భాగిస్తే నీకు మీన్ వస్తుంది, సరాసరి వస్తుంది. Similarly, the mode is the one which indicates the event or observation which occurs the most. అన్నిటికంటే హెచ్చు చెప్పాను. బాగా షూస్ ఉన్నాయి, లక్ష సబ్బులు, ఇవన్నీ చెప్పాను, ఎగ్జాంపుల్స్ చెప్పాను. Now, in the when you have the data, to analyze the data, to understand the data well, you can calculate this arithmetic mean, average or mean అనేది చేయొచ్చు. అది ఒక సందర్భంలోని. రెండో దానిలోని మోడ్ కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ 2 కాకుండా మీరు నెక్స్ట్ క్లాస్ చదువుతారు. మీడియన్ అనేది చూస్తారు. గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో సరిగ్గా మధ్యంలో ఎవరున్నారని తెలుసుకోవడానికి. That's a different application, but you are not going to study that in this year. Next year you have that mean. Now all this is ungrouped information. Next year you will study how to calculate these values, these measures. These measures are called measures of central tendency.
ఈ మూడు మీను, మీడియన్ అవన్నీ కూడా నెక్స్ట్ చదువుతారు. నెక్స్ట్ చదివి ఒక అన్గ్రూప్ రా ఇన్ఫర్మేషను, తర్వాత గ్రూప్డ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ క్లాసిఫై చేసి చాలా క్యాలిక్యులేట్ చేయడం అవన్నీ నెక్స్ట్ చదువుతారు. ఈ సంవత్సరం చదవరు. సో మనం ఈ సంవత్సరం నేర్చుకుందంటే మీను, హౌ టు క్యాల్కులేట్. మీనికే ఫార్ములా ఉంది, ఏమీ లేదు. మొత్తం మామూలుగా వచ్చిన డేటాని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టడం, అందులో అబ్జర్వేషన్ ఏ అబ్జర్వేషను సార్లు ఉందో అదే మోడ్ అవుతుంది. సమ్ డేటా మే హ్యావ్ 2 modes, సమ్ ఆఫ్ దమ్ మే హ్యావ్ 3 modes ఆర్ మల్టీ మోడ్స్ కూడా ఉంటాయి. ఓకే, అది చెప్పాను నేను. ఆ తర్వాత ఇవన్నీ ఏ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words కాబట్టి వీ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద డయాగ్రమ్ విల్ హెల్ప్ a common man to understand the data, to analyze the data. You see, when you see common man, he doesn't worry about this. ఈ నంబర్స్ అర్థం కాబట్టి, కానీ ఈ బొమ్మను చూస్తే మన ఆయన ఎంత ఇక్కడ బాగానే పెరిగింది, ఇక్కడ వచ్చారు అలా జంప్ అయిపోయిందే అనే భావం, అలా ఇంప్రెషన్ అన్నీ వస్తాయి. జస్ట్ లైక్ ది స్టేట్మెంట్, ఓల్డ్ స్టేట్మెంట్, ఏ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words. That's why this is important. I mean, the bar graph is important. In some cases where you want to show the relation between the whole and the part, then you use the pie diagram. Pie diagram what calculate cheyadam, bommalu giyadam cheppanu. So it's very fun, lot of fun when you draw these graphs, vertical bar graph, horizontal bar graph, line graph, donut graph, pie chart, ఇవన్నీ సరదా ఉంటాయి నీకు. ఒక టేబుల్ తయారు చేసేసుకొని all you have to do is type them in the Excel format and ask the computer to do the rest of the work for you. It will do and give you the graphs. Okay? Thank you. I hope you understood this program, this chapter. This is the end of it, and I want you guys to do some problem. Then only you will have a good, clear understanding and deep understanding, deep memory. మరి ఇంకా 4 ప్రాబ్లం చేస్తే నీకు మరి ఇంకా చెప్పగలరు. సో 10వ తరగతి వరకు నీకు జ్ఞాపకం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై presentation, share it with somebody. Of course, you have any questions, just send it by WhatsApp. And books are important. Once again, parents, do not pinch for books. Get the books. If you have a problem in getting the books, a financial problem, come and talk to us. We will help you. Thank you.